ఉన్నట్టుండి పోలీసులు ఒక్కసారిగా ఉదయం 5:30 గంటల సమయంలో టీముని తీసుకుని రావడం జరిగింది. ఎప్పుడైతే పోలీసుల రాకను గమనించాడో జోగి రమేష్ ఇంటి వద్ద ఒక హైడ్రామా క్రియేట్ చేశాడు. వాస్తవానికి ఆ టైంలో పోలీసులు అరెస్ట్ చేస్తుంటే అసలు జోగి రమేష్ అరెస్ట్ చేసింది గట్టిగా 10 మంది కూడా చూసే వాళ్ళు ఉండరు, మీడియా కూడా అక్కడ ఉండదు. కాబట్టి జోగి రమేష్ ఏం చేశాడంటే బెడ్రూమ్ లోనే ఉండి దాదాపుగా 3 గంటల పాటు తలుపు తీలా. ఈ 3 గంటలు ఏం చేశాడంటే తన అనుచరులకి, మీడియాకి, సాక్షి మీడియాకి, ఇతరుల అందరికీ కూడా ఫోన్ చేసి తన ఇంటి వద్దకు జనాన్ని రప్పించే ప్రయత్నం చేశాడు. ఓకే, తన ఇంటి వద్ద జనం భారీగా వచ్చారు, మీడియా అంతా వచ్చింది, కవర్ చేస్తుంది అనుకున్న సమయంలో డోర్ తీసి బయటకు వచ్చి అప్పుడు నోటీస్ తీసుకుని అరెస్ట్ కి అయితే రావడం జరిగింది. అంటే తన అరెస్ట్ ను కూడా పబ్లిసిటీ స్టంట్ గా మార్చుకున్నాడు జోగి రమేష్. అంటే పోలీసులు వచ్చారని తెలిసి దాదాపు 3 గంటల పాటు ఒక మాజీ మంత్రి అయి ఉండి ప్రజాప్రతినిధిగా నువ్వు నిన్న మొన్నటి వరకు ఎలగబెట్టి 10 మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి నువ్వు 3 గంటల పాటు పోలీసులను గుమ్మం ముందు నిలబెట్టి నువ్వు డోర్ తీయలేదంటే ఏమనుకోవాలి?